వెల్కమ్ బ్యాక్. అబ్బాయిలు ఒళ్ళంతా చించుకొని పోస్ట్ పెడితే దానికి ఒక్క షేర్ కానీ కామెంట్ కానీ కాదు కదా, అట్లీస్ట్ లైక్ కూడా రాదు. అదే ఒక అమ్మాయి హాయ్ హలో అంటూ ఓ పోస్ట్ పెడితే వేలాది లైకులు, వందలాది కామెంట్లు, పదుల సంఖ్యలో షేరింగ్లు, నానా హంగామా. ఈ వీక్నెసే మాజిద్ ఆయుధం. అమ్మాయిలంటే చాలు ఎవరో ఏమిటో కూడా తెలుసుకోకుండా జనం డంగైపోతారు. ఇటు అబ్బాయిలే కాదు అటు అమ్మాయిలు కూడా తన బుట్టలో పడతారని క్యాచ్ చేశాడు. ఈ వీక్నెస్ని క్యాచ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో షేక్ చేసిన మాజిద్ టాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇతడు అమ్మాయిలను ట్రాప్ చేసే విధానం ఎంతో డిఫరెంట్. ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే అమ్మాయిలను మాత్రమే వెతికి పట్టేవాడు. తన ఫేక్ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ పంపేవాడు. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే వరకు వదిలేవాడు కాదు. ఒక్కసారి యాక్సెప్ట్ చేశారా ఇక ఆమె పని అయిపోయినట్టే. దగా చేసి గానీ వదిలేవాడు కాదు. మాజిద్ బాధితులు ఇప్పుడు ఎంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. తానేం తప్పు చేయకున్నా ఇన్నాళ్లు ఎంతో చిత్రవద అనుభవించామని వాపోతున్నారు. ఆమె ఒక్కరే కాదు, కుటుంబం కూడా నరకం చూసింది. అన్ని రకాలుగా ఆమె అవస్థల పాలైతే. మేడం చెప్పండి, మీకు ఆ పాప ఎప్పుడు కంప్లైంట్ జరిగింది, అసలు ఏం జరిగింది? ఫ్రైడే రోజు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఫ్రైడే మధ్యాహ్నం నుంచి మాట్లాడడం మొదలెట్టింది. స్కూల్ తర్వాత 4 o'clock. నేను వచ్చేటప్పుడు 6 o'clock అయింది. ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. భయపడ్డాను, భయపడలేదని చెప్పను. అంటే పోలీస్ ఇన్స్పెక్టర్ క్లెయిమ్ చేసే మంచి ఫోన్ వచ్చినప్పుడు అసలు చేతులు కాళ్ళు వంగిపోయినాయి. ఎందుకంటే పోలీస్తో ఇప్పుడు దాకా ఏమి అవసరం రాలేదు, ఇంకా పోలీస్ ఎందుకు కాల్ చేస్తుందనేది. కానీ ధైర్యం చేసుకుని కమిషనర్ గారు వెబ్సైట్ చాలా హెల్ప్ చేసింది. కమిషనర్ పోలీస్ వెబ్సైట్ ఈమెయిల్ తీసుకొని ఈమెయిల్ చేశాము, కాల్ చేశాము. కమిషనర్ గారు పిఏ మాట్లాడి 3 to 4 రమ్మన్నారు. కమిషనర్ గారు చాలా హెల్ప్ చేశారు. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని పిల్లలది కాబట్టి, చిన్న పిల్లలది కాబట్టి ఇమీడియట్ గా ట్రాక్ చేశారు. కానీ ఆ మొత్తం టైంలో టార్చర్ 3-4 days, నిద్ర లేదు, తిండి లేదు, అంటే ఏమీ లేదు అని తెలుసు. కానీ పోలీస్ కాల్స్ వచ్చేటప్పటికి ఆ మానసిక వేదన అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. చూశారుగా ఇతని మోసం. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని బాధితుల ఘోష వింటుంటే తెలుస్తూనే ఉంది. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ నైపుణ్యం గల ఇతను మంచిగా జాబ్ చేసుకుని సెటిల్ అవ్వక ఇదిగో ఇలా మోసాలకు తెగబడ్డాడు. ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యి ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ మాజిద్ ఈ మొత్తం వ్యవహారాలను ఎలా ఆపరేట్ చేసేవాడు, ఎలాంటి టెక్నిక్స్ వాడేవాడు, ఇతడికింత టాలెంట్ ఎక్కడిది అని ఆరా తీశారు పోలీసులు. అందులో నమ్మలేని నిజాలు బయటపడటంతో అవాక్కయ్యారు. మాజిద్ మొత్తం 18 నెలలుగా ఈ వ్యవహారం నడుపుతున్నాడు. 6 ఫీమేల్ అకౌంట్స్ తెరిచాడు. వీటికి మరో 4 మెయిల్ అకౌంట్లు కూడా జత చేశాడు. ఫీమేల్ అకౌంట్లకు అందమైన అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలు పెట్టి దందా స్టార్ట్ చేశాడు. మాయగఢ్ మాజిద్ టార్గెట్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే గర్ల్స్. వీళ్లైతే తన మోసాలకు అనువుగా ఉంటారని ఐడియా వేశాడు. వీళ్ళని వెతికి పట్టుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాడు. ప్రొఫైల్ చూస్తే పాష్ గా ఉంది, మనతో సమానమైన పోలికలున్నాయని ఫీల్ అయిన అమ్మాయిలు ఇతని వల్ల ఇట్టే పడిపోయేవాళ్లు. తెలియని ఫ్రెండ్షిప్ తో ఎందుకు వచ్చిన తంట అని ఫీల్ అయ్యే వాళ్లను అస్సలు వదిలేవాడు కాదు. ప్రొఫైల్ మీద కన్ను పడితే ఇక వాళ్ళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయించుకోవాల్సిందే. అంతగా ట్రై చేసేవాడు. మాజిద్ ఇలా పట్టుబట్టి వందలాది ఫ్రెండ్షిప్లు సాధించాడు. వీళ్లలో అందరూ దాదాపు 8th to 10th చదివే పిల్లలే. వీళ్లే ఇతని టార్గెట్ ఎందుకయ్యారంటే వీళ్ళైతే ఈజీగా బుట్టలో పడిపోతారని. వేదిక చోప్రా, రిషికా లోథిని, జాహ్నవి భాటియా, కీర్తి వర్మ, తన్వి వైదం, శ్రేయ చిత్తూరి ఇవి మాజిద్ తెరిచిన అకౌంట్ల పేర్లు. దీనికి తోడు అబ్దుల్ మాజిద్, ఆయుష్ అగర్వాల్, సోఫియాన్ అహ్మద్ పేర్ల మీద మరో 4 అకౌంట్లు తెరిచాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ అంకం ముగిశాక కొన్నాళ్ల పాటు చాటింగ్లు చేస్తాడు. ఇలా చాటింగ్ సమయంలో చాలా వరకు పర్సనల్ విషయాలను బయటకు లాగే పనిచేస్తాడు. సాటి అమ్మాయే కదా అని అవతలి వాళ్లు కూడా ఇతను అడిగిన విషయాలు అడిగినట్టుగా చెప్పేసేవాళ్లు.
వన్ ఫైన్ మార్నింగ్ మీ వ్యక్తిగత విషయాలు ఫలానా అమ్మాయి దగ్గరున్నాయి, వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోతున్నారు. వెంటనే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయమని మెసేజ్ వస్తుంది. దీంతో కంగారు పడిపోయిన అమ్మాయిలు మజీద్ ఫేక్ బుక్ అడ్రస్ కి టచ్ లోకి వస్తారు. ఇక్కడి నుంచి మజీద్ అసలు క్రిమినల్ మైండ్ పనిచేయడం మొదలవుతుంది. తాను చెప్పినట్టు వినకుంటే మీ ఫోటోలు ఫోన్ వెబ్సైట్లలో పెడతానని బెదిరిస్తాడు. సెక్స్ వర్కర్లుగా మీ పేర్లను బయట పెడతానని భయపెడతాడు. దీంతో మాజిద్ చెప్పినట్టు చేయటానికి ఒప్పుకునేవాళ్లు. ఏదో ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఇలా ముంచుతుందని ఆ వయసు అమ్మాయిలకు మాత్రం ఏం తెలుసు? అసలు అందుకేక మాజిద్ ఈ వయసు వాళ్ళని టార్గెట్ చేసేది. ఎక్కడ తమ ఫ్యామిలీ పరువు పోతుందో అని భయపడేవాళ్లు మాజిద్ చెప్పిందల్లా చేసేవాళ్లు. మాజిద్ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. తను చెప్పినట్టల్లా చేయటానికి సిద్ధపడే అమ్మాయిల నుంచి రకరకాల ఫోటోలను సేకరించేవాడు. చెప్పడానికి వీల్లేని విధంగా ఆ ఫోటోలను సంపాదించేవాడు. ఇలా సేకరించిన ఫోటోలను బూచీగా చూపి భయపెడతాడు. రొమాంటిక్ క్రైమ్ కథను తలపించే ఈ స్టోరీలో మరో కీలక మలుపు, మీ వివరాలన్నీ బయటకు పొక్కుతాయి. అలా జరగకూడదంటే మాజిద్ కి మెసేజ్ చేయాలన్న మెసేజ్ వస్తుంది. దీన్ని చూసి కంగారు పడ్డ అమ్మాయిలు అతనితో చాటింగ్ చేస్తారు. ఇలా చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడంతో కథ క్లోజ్ అవుతుంది. ఇలా చాలా మందిని ముంచాడు మాజిద్. మాజిద్ సెల్ ఫోన్ తో పాటు కంప్యూటర్ ను కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇందులో 80 మంది అమ్మాయిల ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ దుర్మార్గుడు ఎంత భయపెట్టుకుంటే వాళ్ళు ఇలాంటి ఫోటోలను పంపుతారో అని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా మించింది లేదు. గుర్తు తెలియని వ్యక్తులను మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తొలగించమంటున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత అతని సెల్ ఫోన్లో ల్యాప్టాప్లో చాలా భయభ్రాంతులు కలిగించే విషయాలు ఫోటోలు చూడడం అనేది మాకు తెలిసింది. ఇది ప్రతి ఇంట్లో ఉన్న సమస్య కనుక ఇది మేము దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఆ తల్లి కూడా ముందుకొచ్చి నేను స్టేట్మెంట్ ఇస్తాను, ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంది, అమ్మాయి కూడా ధైర్యంగా మీరెవరు కూడా ఈ విధంగా చేయొద్దని అప్పీల్ చేయడం అనేది ఈరోజు జరిగింది. ఫేస్బుక్ లో హై ప్రొఫైల్ అమ్మాయిల ఫేస్బుక్ అకౌంట్ లో ఫ్రెండ్స్ గా ఉన్న వేదిక చోప్రా, రిషికా లోధిని, జాహ్నవి భాటియా, కీర్తి వర్మ, తన్వి వేదం, శ్రేయ చిత్తూరి పేర్ల మీదున్న ఫీమేల్ అకౌంట్లను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు. దీంతో పాటున్న ఆ 4 మేల్ అకౌంట్లను కూడా క్లోజ్ చేయాలని హెచ్చరించారు. మాజిద్ ఫేస్బుక్ ఫేక్ అకౌంట్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే దాన్ని రిజెక్ట్ చేయమని అంటున్నారు. ఈ అకౌంట్లో ఇతని గ్యాంగ్ మెంబర్లు ఎవరైనా ఆపరేట్ చేసే అవకాశం లేకపోలేదని బి అలర్ట్ అంటున్నారు. ఫేస్బుక్ అన్నాక ఫ్రెండ్ రిక్వెస్టులు రావటం సహజం. అయితే పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ అలా చేసిన వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని సూచిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా మారిపోతుంది అంటే అసలు పర్సనల్ బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా చాలా ఫాస్ట్ రిలేషన్షిప్స్ ఏర్పడుతున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇవి కొంచెం ఒక లిమిట్లో పెట్టుకోవడము. ఎట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నాను, నన్ను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళని నేను ఎంతవరకు నమ్మొచ్చు, ఈజీగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. లిమిటెడ్గా పర్సనల్, ఒకవేళ మనకు ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు, కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతవరకే ఇచ్చి. ఇలాంటిది ఏదైనా జరిగితే వెంటనే తమ తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిగా కోరుతోంది పోలీసు యంత్రాంగం.